హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయశ్రీ టెండి ఏడేస్కు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఒక మంచి స్నాక్ ఐటెంతో నేను ముందుకు వచ్చాను. అదేంటంటే పానీపూరి. చాలా మందికి ఇష్టమైనటువంటి టీనేజర్స్ పిల్లలకి బాగా ఇష్టమైనటువంటి ఐటము పానీపూరి. కానీ బయట అనేది తినొద్దని చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఏ వీడియో చూసినా కానీ, ఏ రీల్స్ చూసినా కానీ బయట అనేది పానీపూరి అనేది తినొద్దు, చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని చెప్తున్నారు. దయచేసి అది గమనించి బయట అనేది తినడం మానేస్తే చాలా మంచిది. నేను అందు గురించి నా కిడ్స్ కోసం నేను పానీపూరి అనేది తయారు చేశాను ఇంట్లో. చాలా మంచిగా వచ్చింది. పానీ కూడా తయారు చేశాను, అందులో స్టఫింగ్ కూడా తయారు చేశాను. నేను ఆలు అండ్ బఠానీతో ఈ స్టఫింగ్ కూడా తయారు చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ పూరీస్ అనేది నేను బయట రెడీమేడ్గా తీసుకొని ఆయిల్లో వేయించుకున్నాను, డీప్ ఫ్రై చేసుకున్నాను. ఈ ప్రాసెస్ అనేది నేను మాట్లాడిన తర్వాత వీడియో అనంతరం వస్తుంది, చూడండి. మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను ఇంకా అనదర్ వీడియోతో మేము ముందుకు వస్తాను. ఈ వీడియో వెనక ప్రాసెస్ అనేది వస్తుంది, దాన్ని ఫాలో అయిపోయి మీ కిడ్స్కి అనేది మంచిగా చేసి పెట్టండి. బయట ఫుడ్ అనేది అలవాటు కాకుండా ఇంట్లో ఫుడ్ అనేది తీసుకుంటారు. వాళ్ళు హెల్తీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కదా, అందు గురించి నేనైతే చేశాను. మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ. ముందుగా పచ్చి బఠానీ అనేది తీసుకొని ఓవర్ నైట్ నానవేసి ఉంచాను. నెక్స్ట్ అవి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకొని ఒక 3 పొటాటోస్ అనేది దుంపలు అనేది తీసుకున్నాను. నేను బంగాళాదుంపలు తీసుకొని 2 కలిపి కుక్కర్లు అనేది నేను ఉడికించుకుంటున్నాను. ఒక 4 విజిల్స్ అనేది వస్తే సరిపోతుంది. ఎందుకంటే బఠానీస్ కూడా బాగా నాని ఉన్నాయి కాబట్టి మంచిగా 4 విజిల్స్ అయితే సరిపోతుంది. మంచిగా అదిగో అవైతే చక్కగా ఉడికిపోయినాయి. 2 కలిపి ఇట్లా మనం చెక్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని స్మాషర్తో వాటిని మంచిగా ఇట్లా మెత్తగా చేసుకోవాలి. స్మాషర్తో ఇట్లా చేసుకుంటే మంచిగా అవుతుంది పేస్ట్ లాగా. అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా, కొత్తిమీర, ఒక 3 పచ్చిమిర్చి, అట్లాగే చిన్న ఇంచు అల్లం ముక్క అనేది కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మనం పానీ ఉంది కదా, పానీపూరిలో పానీ ఉంటుంది కదా, దానికోసం ఇట్లా ఈ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా మెత్తగా గ్రైండర్లో మిక్సీలో పట్టుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. కొన్ని వాటర్ అనేది తీసుకొని, క్వాంటిటీ అనేది ఏం లేదండి, చెక్ చేసుకోవచ్చు. కొన్ని వాటర్ అనేది తీసుకొని అందులో ఈ పేస్ట్ అనేది వేసి మంచిగా తిప్పాలి. అందులో తగినంత సాల్ట్, కొద్దిగా గరం మసాలా పౌడర్, అట్లాగే మీకు మంట ఏదైనా తగ్గినట్లు అనిపిస్తే, పచ్చిమిర్చి మంట తక్కువ అనిపిస్తే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా కారం అనేది యాడ్ చేశాను. ఇంకా అది అయితే ప్రాసెస్ పానీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని, నేను తీసుకున్నటువంటి పూరీస్ అనేది నేను బయట తీసుకున్నాను సూపర్ మార్కెట్లో. ఆ పూరీస్ అనేది ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టండి, కిడ్స్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ పూరీస్ అనేది అన్నీ ఇలా వేయించుకుంటే చక్కగా చూసారు అంత మంచిగా పొంగుతున్నాయో. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా స్మాషర్తో, ఆ పేస్ట్ని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్, కొత్తిమీర అనేది చాపింగ్ చేసుకున్న కొత్తిమీర అనేది వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ సాల్ట్ అనేది వేసాను నేను. కుక్కర్లో వేసేటప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేశాను, అది బై మిస్టేక్ అది మిస్ అయింది. కొద్దిగా సాల్ట్ అనేది తగ్గినట్టు అనిపిస్తే అది కూడా వేసి నేను మంచిగా తిప్పుతున్నాను. ఇందులో కూడా మీకు కొద్దిగా కారం గరంగా కావాలంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది అనేది కూడా రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూస్తున్న ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.